ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇనుము నీటిలో తేరడం ఎక్కడైనా చూశారా? చేదునీరు ఒక్క క్షణంలో మంచినీరుగా మారడం విన్నారా? చనిపోయిన పిల్లవాడు తుమ్మి లేచి కూర్చోవడం నమ్ముతారా? కేవలం ఒక ప్రార్థనతో కంటికి కనిపించని అగ్నిరథాలు మరియు అగ్నిగుర్రాలతో ఒక దేశపు సైన్యాన్నే గడగడలాడించడం సాధ్యమేనా? కొందరి చరిత్ర వారు చనిపోయాక ముగిసిపోతుంది. కాని ఒకే ఒక్క మనిషి చనిపోయి సమాధిలో ఉన్నా కూడా అతని ఎముకలు తగిలి శవం బ్రతికింది. దేవుడు ఒక సామాన్య రైతుని దేశాన్ని కాపాడే ఆయుధంగా ఎలా మార్చాడు? ఇదొక మనిషి చేసిన మాయ కాదు, ఒక ప్రవక్త ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు చూపిన మహిమ. ఆయనే ఎలీషా. అసలు ఎలీషాకు ఆ రెండంతల ఆత్మ, డబుల్ పోర్షన్ ఎలా వచ్చింది? ఆయన చేసిన 14 అద్భుతాలు కేవలం చరిత్ర మాత్రమే కాదు, అవి ఈరోజు మన విశ్వాసాన్ని బలపరిచే గొప్ప పాఠాలు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు మీ కెరియర్లో లేదా జీవితంలో సెటిల్ అయిపోయి మీ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు మిమ్మల్ని పిలిస్తే ఏం చేస్తారు? ఆలోచిస్తారా? సమయం అడుగుతారా? కాని ఇక్కడొక వ్యక్తున్నాడు, పేరు ఎలీషా. ఆయనొక సామాన్య రైతు కాదు, 12 జతల ఎడ్లతో పొలం దున్నించగలిగే స్థితిమంతుడు. తన పనిలో తాను నిమగ్నమయ్యుండగా ఇశ్రాయేలు సింహంలాంటి ప్రవక్త ఏలియా ఆయన దగ్గరకొచ్చాడు. ఏలియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేవలం తన దుప్పట్ని ఎలీషా మీద వేశాడు. బైబిల్ గ్రంథం 11వ రాజులు 19వ అధ్యాయం 19 నుంచి 21లో ఈ అద్భుతమైన ఘట్టం కనిపిస్తుంది. ఆ దుప్పటి పడకమే ఆలస్యం. ఎలీషాకు అర్థమైపోయింది, ఇదొక మనిషి పిలుపు కాదు, సాక్షాత్తు యెహోవా దేవుని పిలుపు అని. ఎలీషా తన తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పి వస్తానని ఏలియానడిగాడు. కాని ఆయన తిరిగి వచ్చి చేసిన పని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తను దున్నుతున్న ఎడ్లను వధించాడు. తను వాడిన నాగలిని, కాడిను మంటపెట్టాడు. ఆ కాడిని కట్టెలుగా వాడుకుని ఎడ్ల మాంసాన్ని వండి జనులందరికీ విందు చేశాడు. ఎందుకిలా చేశాడు? ఎందుకంటే ఎలీషా వెనక్కి వెళ్లడానికున్న ప్రతి దారిని మూసెయ్యాలనుకున్నాడు. ఒకవేళ భవిష్యత్తులో దేవుని సేవ కష్టమనిపిస్తే మళ్లీ వచ్చి వ్యవసాయం చేసుకుందామనే చిన్న ఆలోచన కూడా తనకి రాకూడదని తన గతాన్ని అక్కడే దహనం చేసేశాడు. బైబిల్ చెబుతోంది, అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను అని. ఒకప్పుడు యజమానిగా 12 అరకల ఎడ్లను నడిపించిన ఎలీషా ఇప్పుడు దేవుని సేవకుడికి ఉపచారము చేసే సేవకుడిగా మారాడు. దేవుని చేతిలో అద్భుతాలు చేసే ప్రవక్త అవడానికి ముందు ఎలీషా తన సర్వస్వాన్ని వదులుకున్న ఒక సేవకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆలోచించండి, మరణం రుచి చూడకుండానే నేరుగా పరలోకానికి వెళ్లడం సాధ్యమేనా? ఆకాశం నుండి అగ్నిగుర్రాలు, రథాలు దిగివచ్చి ఒక మనిషిని తీసుకువెళ్లడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఒక మహాశక్తి మరొకరికి బదిలీ అయిన చారిత్రాత్మక క్షణం. అదే ఏలియా ఆరోహణం మరియు ఎలీషా ఆశీర్వాదం. యెహోవా దేవుడు తన ప్రవక్త ఏలియాను సుడిగాలి ద్వారా ఆకాశానికి తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. వారు గిల్గాలు నుండి ప్రయాణం మొదలుపెట్టారు. ఏలియా బేతేలుకు వెళ్లే దారిలో ఎలీషాతో అన్నాడు, దయచేసి నువ్విక్కడే ఉండు, దేవుడు నన్ను ముందుకు పొమ్మంటున్నాడు. కాని ఎలీషా జవాబు మాత్రం ఒకటే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను. ఈ పరీక్ష అక్కడితో ఆగలేదు. బేతేలు నుండి యెరికోకు, అక్కడి నుండి యొర్దాను నది వరకు ఏలియా 3 సార్లు నువ్వు వెనక్కి ఉండు అనడిగాడు. కాని ఎలీషా విశ్వాసం రవ్వంత కూడా కదల్లేదు. ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, ఈరోజు దేవుడు నీ యజమానుడిని తీసుకుపోతున్నాడు, నీకు తెలుసా అని రహస్యంగా అడిగారు. దానికి ఎలీషా గంభీరంగా, నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి అని సమాధానమిచ్చాడు. ఆ సమయంలో ఎలీషా గుండెల్లో ఆవేదన ఉన్నా గురువు మీద ఉన్న గౌరవం అతన్ని నిబ్బరంగా ఉంచింది. వారిద్దరూ యొర్దాను నది ఒడ్డుకు చేరుకున్నారు. దూరంగా 50 మంది ప్రవక్తల శిష్యులు ఆసక్తిగా, ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? ఏలియా తన దుప్పటిని తీసి మడతపెట్టి ఆ ప్రవాహం మీద కొట్టాడు. అంతే, కళ్ల ముందు నమ్మశక్యం కాని అద్భుతం. హోరున పారే యొర్దాను నది ప్రవాహం ఆగిపోయి నీరు అటూ ఇటూ రెండుగా చీలిపోయింది. ఇద్దరూ తడి ఆరని నేలమీద నదిని దాటారు. నదిని దాటిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి అడిగాడు, నేను నీ దగ్గర నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానినడుగుము. ఎలీషా తడబడ్లేదు. ఆయనడిగిన కోరిక చరిత్రనే మార్చేసింది.
నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్లు అంటే డబుల్ పోర్షన్ నా మీదికి వచ్చినట్లు దయచేయుము. ఏలీయా ఈ కోరిక విని ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నువ్వడిగింది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల అది ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును. వారింకా మాట్లాడుకుంటూ నడుస్తుండగానే హఠాత్తుగా ఆకాశం నుండి మెరుపుల్లాంటి అగ్నిరథనును అగ్నిగుర్రాలను దిగివచ్చాయి. అవి ఏలీయాను ఎలీషాను వేరుచేశాయి. ఆ భయంకరమైన సుడిగాలి మధ్య ఏలీయా సజీవంగా ఆకాశానికి దేవుని సన్నిధికి ఆరోహణమయ్యాడు. ఎలీషా ఈ అద్భుతాన్ని కళ్లారా చూశాడు. ఆ దృశ్యానికి ఆయన ఆశ్చర్యపోయి దుఃఖంతో గట్టిగా కేకవేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే. ఏలీయా అతనికి మరలా కనబడకపోయినా. అప్పుడు ఎలీషా తన దుఃఖాన్ని సూచిస్తూ తన వస్త్రమును పట్టుకుని 2 తొనకలుగా చేసెను. ఏలీయా వదిలి వెళ్లిన దుప్పటిని చేతిలోకి తీసుకున్నాడు. తిరిగి యొర్దాను నది దగ్గరకు వచ్చి ఆ దుప్పటితో నీటిని కొట్టి, ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అరిచాడు. వెంటనే నది మళ్లీ 2గా చీలిపోయింది. అది చూసిన ప్రవక్తల శిష్యులందరూ ఏలీయాకు ఉన్న ఆత్మ ఇప్పుడు ఎలీషా మీదకు వచ్చింది అని గ్రహించి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. అది పురాతనమైన యెరికో పట్టణం. చూడ్డానికి ఆ ప్రదేశం ఎంతో రమ్యంగా ఆహ్లాదకరంగా ఉంది. కాని ఆ అందం వెనుక ఒక తీరని విషాదం దాగి ఉంది. ఆ ఊరి ప్రజలు భయంతో బతుకుతున్నారు. కారణం అక్కడి నీరు. ఆ నీరు త్రాగితే రోగాలు, ఆ నీరు పారితే పంటలు పండవు. ఏలీషా ప్రవక్త ఆ పట్టణానికి వచ్చిన విషయం ప్రజలకు తెలిసింది. పట్టణంలోని ముఖ్యులు పెద్దలు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. వారి ముఖాల్లో ఆవేదన కనిపిస్తోంది. వారు ఏలీషాతో ఇలా అంటున్నారు, అయ్యా, మా మనవి ఆలకించండి. మీరు చూస్తున్నట్లుగా ఈ పట్టణం నివసించడానికి చాలా రమ్యంగా ఉంది. మా ఊరు అందమైనదే, కాని ఇక్కడి నీరు ఏమాత్రం మంచిది కాదు. ఈ నీటి వల్ల మా భూమి నిస్సారమైపోతోంది. వారి సమస్యను విన్న ఏలీషా ఏమాత్రం తొట్రుపడలేదు. దేవుని శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన వారితో, ఒక క్రొత్త పాత్రను తీసుకురండి, అందులో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి. విషపూరితమైన నీటిని బాగుచేయడానికి ఉప్పెలా పనికొస్తుంది అని ప్రజలు ఆశ్చర్యపోయుంటారు. కాని ప్రవక్త మాట జవదాటకుండా వెంటనే ఒక క్రొత్త పాత్రలో ఉప్పు తెచ్చి ఆయన చేతికిచ్చారు. ఏలీషా ఆ పాత్రను పట్టుకుని నేరుగా ఆ ఊరి నీటి ఊట దగ్గరకు నడిచాడు. ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏలీషా ఆ ఉప్పును ఆ నీటి ఊటలో చల్లి దేవుని పక్షముగా ఇలా ప్రకటించాడు, యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను ఈ నీటిని బాగుచేసియున్నాను. ఇక దీనివలన మరణమేగాని నిస్సారమేగాని కలుగదు. ఎంత ఆశ్చర్యం! ప్రవక్త నోట ఆ మాట రాగానే ఆ నీటి ఊటలో మార్పు మొదలైంది. చేదుగా విషపూరితంగా ఉన్న ఆ నీరు మంచినీరుగా మారిపోయింది. లేఖనం చెబుతోంది, ఏలీషా పలికిన మాట చొప్పున ఆ నీరు నేటి వరకు మంచిదయ్యున్నది. ఒకప్పుడు మరణానికి కారణమైన ఆ నీరు దేవుని స్పర్శతో జీవధారగా మారిపోయింది. మనం పాపం లేని క్రొత్త పాత్రలా పవిత్రంగా ఉండాలి. ఉప్పు రుచిని, శుద్ధీకరణను చూపిస్తుంది. దేవుని వాక్యం మనలో ఉంటే అది మన జీవితంలోని చేదును మారుస్తుంది. ఉప్పు వల్ల నీరు మారలేదు, దేవుని మాట వల్లే అద్భుతం జరిగింది. ఎలీషా ప్రవక్త యెరికో నుండి బేతేలు అనే ఊరికి వెళుతున్నాడు. ఆ రోజుల్లో బేతేలు దేవుణ్ణి వ్యతిరేకించేవారికి ప్రధాన కేంద్రంగా ఉండేది. పట్టణంలోని కొందరు యువకులు ఎలీషా వెంటపడి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అరుస్తూ హేళన చేశారు. అంటే, నీ గురువు ఏలీయా పరలోకానికి ఎక్కిపోయినట్లు నువ్వు కూడా ఎక్కిపో అని అర్థం. వారు దేవుని ప్రవక్తను తిరస్కరించారు. ఎలీషా వ్యక్తిగత కోపంతో వారిని చంపలేదు. అతను వెనక్కి తిరిగి యెహోవా నామమున వారిని శపించాడు. అంటే, తీర్పుని దేవునికి వదిలేశాడు. దేవుడు ఆ శాపాన్ని ఆమోదించి అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లను పంపాడు. అవి 42 మందిని చీల్చివేశాయి. చూడటానికి ఇది కఠినంగా అనిపించినా వీరు ఎలీషాను బోడితలవాడా అని హేళన చేయడం ద్వారా దేవుడు నియమించిన అభిషిక్తుడిని తృణీకరించారు. దీని ద్వారా మనం నేర్చుకోవలసిందేమిటంటే, ఎదుటివారి శారీరక రూపాన్ని బట్టి వారిని తక్కువ చేయకూడదు. సామెతలు 3:34లో, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. అలాగే ఒక వ్యక్తి వయస్సుతో సంబంధం లేకుండా దేవుడు వారికిచ్చిన హోదాను మరియు బాధ్యతను గౌరవించాలి. ఎందుకంటే దేవుని సేవకులను అవమానించడం దేవుణ్ణే అవమానించినట్లవుతుంది. 1 దినవృత్తాంతములు 16:22లో, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియూ నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియూ అని ఉంది.
42 మంది యువకులు గుంపుగా కలిసి తప్పు చేయడం వల్ల శిక్షకు గురయ్యారు. ఇది మనకు చెడు సహవాసం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు దైవభయం, పెద్దల పట్ల గౌరవం నేర్పకపోతే ఆ పిల్లలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సామెతలు 29:15లో బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును, అదుపునేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును అని ఉంది. ఊహించండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 గొప్ప రాజులు, వారి వెనక లక్షలాది సైన్యం యుద్ధం చేసి గెలవడానికి వెళ్లారు. కాని శత్రువు కత్తి తగలకముందే అందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. దాహం, చుట్టూ చూస్తే ఎడారి, గుంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేదు. సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఎండిన లోయలో నీళ్లు ఉబికి వచ్చాయి. కాని ఆ నీళ్లను చూసి శత్రువులు అది రక్తం అనుకున్నారు. అసలు ఆ రోజు ఎదోము అరణ్యంలో ఏం జరిగింది? అహాబు కుమారుడు యెహోరాము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అప్పటి వరకు ఇశ్రాయేలుకు పన్నుగా లక్షలాది గొర్రెలను ఇచ్చే మోయాబు రాజు అహాబు చనిపోయాక తిరుగుబాటు చేశాడు. దీంతో కోపం వచ్చిన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు సహాయం కోరాడు. నా జనులు నీ జనులు, నా గుర్రాలు నీ గుర్రాలు అంటూ యెహోషాపాతు మద్దతు ఇచ్చాడు. వీరికి ఎదోము రాజు కూడా తోడయ్యాడు. మొత్తం 3 రాజులు, భారీ సైన్యం మోయాబును అణిచివేయడానికి ఎదోము అరణ్య మార్గం గుండా బయలుదేరారు. కాని 7 రోజులు తిరిగాక అసలు సమస్య మొదలైంది. సైన్యానికి గాని పశువులకు గాని తాగడానికి చుక్క నీరు కూడా దొరకలేదు. అయ్యో, దేవుడు మన 3 మోయాబీయుల చేతికి అప్పగించడానికి పిలిచాడా అని ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. కాని యూదా రాజైన యెహోషాపాతు దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఇక్కడ దేవుని ప్రవక్త ఎవరూ లేరా అని అడిగాడు. అప్పుడే వారికి ఎలీషా ప్రవక్త గురించి తెలిసింది. రాజులు ఎలీషా దగ్గరికి వెళ్లారు. మొదట ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి కోప్పడ్డాడు. కాని యెహోషాపాతును బట్టి దేవుని మాటకు వినడానికి ఒప్పుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఎలీషా ఒక వీణ వాయించేవాడిని పిలిపించాడు. సంగీతం వినిపిస్తుండగా దేవుని శక్తి ఎలీషా మీదికి వచ్చింది. ఆయన ఒక వింత ఆజ్ఞ ఇచ్చాడు. ఈ లోయలో ఎక్కడికక్కడ గోతులు తవ్వించండి. గాలి రాదు, వర్షం పడదు, కాని ఈ లోయ నీళ్లతో నిండిపోతుంది అని చెప్పాడు. అంతేకాదు, మోయాబును మీరు జయిస్తారని ప్రవచించాడు. దేవుని మాట ప్రకారం మరుసటి రోజు ఉదయానికి ఆ ప్రాంతమంతా ఎదోము మార్గం నుండి వచ్చిన నీళ్లతో నిండిపోయింది. సైన్యం ప్రాణాలు దక్కించుకుంది. అవతలి నుండి చూస్తున్న మోయాబీయులకు ఉదయిస్తున్న సూర్యుని కాంతి ఆ నీళ్ల మీద పడి అది రక్తంలా కనిపించింది. అది ఖచ్చితంగా రక్తమే. ఆ 3 రాజ్యాల రాజులు ఒకరినొకరు చంపుకుని ఉంటారు. ఇక మిగిలిన సొమ్మును దోచుకుందాం పదండి అని మోయాబీయులు అజాగ్రత్తగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అనుకున్నదే తడవుగా మోయాబీయులు ఇశ్రాయేలు దండు దగ్గరకు వచ్చారు. కాని అక్కడ కాచుకుని ఉన్న ఇశ్రాయేలు సైన్యం వారిని ఊచకోత కోసింది. మోయాబు పట్టణాలను, మంచి చెట్లను, బావులను ఇశ్రాయేలీయులు నాశనం చేశారు. యుద్ధం ఓడిపోతున్నానని గ్రహించిన మోయాబురాజు 700 మందితో తప్పించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. చివరికి అతడు చేసిన పని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. తనకు మారుగా ఏలవనిచిన తన జ్యేష్ఠకుమారుడిని పట్టుకొని పట్టణపు ప్రాకారం మీదే అందరూ చూస్తుండగా దహనబలిగా అర్పించాడు. ఆ దృశ్యం చూడగానే ఇశ్రాయేలీయులకు భయంకరమైన కోపం, అసహ్యం కలిగింది. వారు వెంటనే అక్కడి నుండి వెనుదిరిగి తమ దేశానికి వెళ్లిపోయారు. ఊహించుకోండి, రేపు ఉదయానికల్లా మీరు అప్పు తీర్చకపోతే మీ కళ్ల ముందే మీ పిల్లలను బానిసలుగా తీసుకువెళతామని వడ్డీ వ్యాపారి బెదిరిస్తే ఒక తల్లిగా మీ గుండె ఎంత తల్లడిల్లుతుంది? ఆమె ఒక ప్రవక్త భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. కాని ఆమె భర్త చనిపోయాడు. ఇంటి నిండా అప్పులు. వేరే దారి లేక ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. కన్నీళ్లతో, అయ్యా, నా భర్త చనిపోయాడు. అప్పులవాడు నా బిడ్డలను పట్టుకుపోవడానికి వచ్చాడు. నాకు సహాయం చెయ్యండి అని మొరపెట్టింది. అప్పుడు ఎలీషా ఆమెకు డబ్బివ్వలేదు, బంగారం ఇవ్వలేదు. కాని ఒక ప్రశ్న అడిగాడు. నీ ఇంట్లో ఏముంది? ఆమె తలదించుకొని, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, కేవలం ఒక చిన్న కుండలో కాస్త నూనె తప్ప అని చెప్పింది. అప్పుడు ఎలీషా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి నీ ఇరుగుపొరుగు వారి దగ్గర దొరికినన్ని ఖాళీ పాత్రలు అరువు తెచ్చుకో. కొన్ని మాత్రమే కాదు, చాలా తెచ్చుకో. తర్వాత నీవు, నీ పిల్లలు లోపలికి వెళ్లి తలుపు వేసి ఆ నూనెను ఆ పాత్రలన్నిటిలో పొయ్యి. ఆమె దేవుని మనిషి మాట నమ్మింది. ఇరుగుపొరుగువారి నుండి పాత్రలు తెచ్చింది, తలుపు వేసింది. తన చేతిలో ఉన్న చిన్న కుండను ఎత్తి పెద్ద ఖాళీ పాత్రలో పోయడం మొదలుపెట్టింది. అద్భుతం మొదలైంది.
ఆ చిన్న కుండలోంచి నూనె వస్తూనే ఉంది. ఒక పాత్ర నిండింది. దాన్ని పక్కన పెట్టి మరొకటి తెచ్చారు. అదీ నిండింది. పిల్లలు ఆశ్చర్యంతో పాత్రలు అందిస్తున్నారు. తల్లి ఆనందంతో నూనె పోస్తూనే ఉంది. ఇల్లంతా నూనె పాత్రలతో నిండిపోయింది. ఆమె తన కొడుకుతో, మరొక పాత్ర తీసుకురా అంది. కాని వాడు, అమ్మా, ఇక పాత్రలేవీ లేవు అన్నాడు. అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. చూసారా, పాత్రలు ఉన్నంతవరకు నూనె వస్తూనే ఉంది. మన విశ్వాసం ఎంత పెద్దదైతే దేవుని అద్భుతం అంత గొప్పగా ఉంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి దైవజనుడికి విషయం చెప్పింది. అప్పుడు ఎలీషా, వెళ్లి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడి అని చెప్పాడు. చూసారా, దేవుడు శూన్యంలోంచి సృష్టించగలడు. ఆమె దగ్గర ఏమీ లేదు అనుకుంది. కాని దేవుడు ఆ ఉన్న కొంచెంతోనే ఆమె జీవితాన్ని నింపేశాడు. ఒక్కసారి ఊహించండి, ఎన్నో ఏళ్లుగా కన్నీటితో ప్రార్థించి దేవుని వరంగా పొందుకున్న ఒక్కగానొక్క కొడుకు హఠాత్తుగా మీ చేతుల్లోనే కన్నుమూస్తే ఆ తల్లిగుండె ఎంతలా తల్లడిల్లుతుంది. బైబిల్లోని 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేము అనే ఊరిలో ఒక గొప్ప స్త్రీ, ఘనురాలు మరియు ఆమె భర్త నివసిస్తూ ఉండేవారు. ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషాను గుర్తించి ఆయన ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. అంతటితో ఆగకుండా ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి, మన ఇంటికి వచ్చుచూపోవుచున్న ఈయన భక్తిగల దైవజనుడని నేను గ్రహించాను. కాబట్టి మనం ఆయన కోసం మేడమీద ఒక చిన్న గది కట్టించి అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము అని చెప్పింది. భర్త కూడా సంతోషంగా అంగీకరించాడు. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి దైవజనుడికి ఘడమైన ఆతిథ్యం ఇచ్చారు. ఆ దంపతులు చేసిన ఈ నిస్వార్థ సేవకు ఫలితంగా దేవుడు ఎలీషా ద్వారా వారిని దీవించాడు. అప్పటిదాకా పిల్లలు లేని ఆ కుటుంబంలో వచ్చే ఏడాది ఈ సమయానికి నీకొక కొడుకు పుడతాడు అని వాగ్దానం చేశాడు. చెప్పినట్లే అద్భుతం జరిగింది. ఆ ఇంట్లో పండంటి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పెరిగాడు. ఒకరోజు పొలంలో కోతకోయివారి దగ్గర ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లాడు. అక్కడ హఠాత్తుగా నా తలపోయెనే అని తండ్రితో చెప్పాడు. తండ్రి కంగారుపడి వెంటనే పనివాడి ద్వారా ఆ బిడ్డను ఇంటికి, తల్లి దగ్గరికి పంపించాడు. ఇంటికి వచ్చిన ఆ బాలుడు మధ్యాహ్నం వరకు తన తల్లి తొడమీద పడుకొని ఆమె చూస్తుండగానే ప్రాణం విడిచాడు. ఆమె వెంటనే ఏడ్చి గందరగోళం చేయలేదు. చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి గది తలుపు వేసి బయటికి వచ్చింది. వెంటనే తన భర్తను పిలిచి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్లాలి, నాకొక పనివాడిని, ఒక గాడిదను పంపించు అని అడిగింది. భర్త ఆశ్చర్యపోయి, ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు కదా, ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. ఆమె తన భర్తతో క్షేమమే అని చెప్పి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది. గాడిదపై వాయువేగంతో కర్మేలు కొండకు చేరింది. దూరం నుండే ఆమెను చూసిన ఎలీషా తన దాసుడైన గేహజీతో, అదిగో మన షూనేమీయురాలు వస్తోంది. నీవు పరిగెత్తుకెళ్ళి, అమ్మా, నీకు క్షేమమా, నీ భర్తకు క్షేమమా, ఆ బిడ్డకు క్షేమమా అని అడుగు అని పంపించాడు. ఆమె గేహజీతో కేవలం క్షేమమే అని చెప్పింది. ఆమె నేరుగా కొండమీద ఉన్న దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్లు గట్టిగా పట్టుకుంది. అది చూసి గేహజీ ఆమెను పక్కకు నెట్టబోగా ఎలీషా వారించాడు. ఆమెను ఏమీ అనవద్దు, ఆమె ఆత్మవేదనలో ఉంది, దేవుడు ఆమిషయం నాకు చెప్పకుండా దాచాడు అన్నాడు. అప్పుడామె కన్నీళ్లతో, అయ్యా, నాకు కొడుకు కావాలని నేను మిమ్మల్ని అడిగానా? నన్ను ఆశపెట్టి మోసం చెయ్యవద్దని నేను చెప్పలేదా అని తన కడుపు కోతను వెళ్లగక్కింది. విషయం అర్థం చేసుకున్న ఎలీషా ముందు తన చేతి కర్రను ఇచ్చి గేహజీని పంపినా ఆ తల్లి మాత్రం, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుబట్టింది. దాంతో ఎలీషా కూడా ఆమెతో కలిసి బయలుదేరాడు. ఎలీషా ఆ ఇంటికి వచ్చేసరికి బాలుడు చనిపోయి మంచం మీద ఉన్నాడు. ఎలీషా అందరినీ బయటకు పంపి తలుపులు వేసి ఆ శవం దగ్గర మోకరించి ప్రార్థించాడు. ఆ బిడ్డమీద సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకోగా ఒక అద్భుతం జరిగింది. చల్లబడిపోయిన ఆ బాలుడి శరీరానికి వెట్టపుట్టింది. దేవుని శక్తి ఆ గదిలోకి దిగివచ్చింది. ఆ బాలుడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. మృత్యువు పారిపోయింది. ప్రాణం తిరిగి వచ్చింది. ఎలీషా ఆ తల్లిని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఎత్తుకో అని చెప్పాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఆమె ఎలీషాకు నమస్కరించి సజీవంగా ఉన్న తన బిడ్డను గుండెలకు హత్తుకుంది. క్షేమమే అని పలికిన ఆ తల్లి విశ్వాసం ఆమె భర్తకు, ఆమె ఇంటికి
మళ్లీ సంతోషాన్ని తెచ్చింది. అది గిల్గాలు ప్రాంతం. ఆ సమయంలో దేశంలో భయంకరమైన కరువు ఉంది. తినడానికి తిండి దొరకని పరిస్థితి. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ప్రవక్తల శిష్యులు కూర్చుని దేవుని మాటలు వింటున్నారు. అప్పుడు ఎలీషా తన సేవకుణ్ణి పిలిచి పెద్ద కొండ పొయ్యిమీద పెట్టి ప్రవక్తల శిష్యుల కోసం ఏదైనా కూర వండు అని చెప్పాడు. వంట చేయడానికి ఇంట్లో ఏమీ లేవు. అందుకే ఒకడు కూరగాయలేరడానికి పొలంలోకి వెళ్లాడు. అతనికి ఒక ద్రాక్ష చెట్టులాంటి అడవి తీగ కనిపించింది. తన బట్టలో వాటిని నింపుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని తరిగి కొండలో వేసి ఉడికించారు. కూర ఉడికింది. అందరూ ఆకలితో భోజనానికి కూర్చున్నారు. వడ్డించిన కూరను నోట్లో పెట్టారో లేదో, భయంకరమైన చేదు. అది విషంతో సమానం. వెంటనే అందరూ భయంతో కేకలు వేశారు. దైవజనుడా, కుండలో మరణం ఉంది, మేము దీన్ని తినలేము అని ఎలీషాతో మొరపెట్టారు. కాని ఎలీషా కంగారుపడలేదు. దేవుని శక్తి మీద నమ్మకం ఉంచాడు. కొంచెం పిండి తీసుకురండి అన్నాడు. ఆ పిండిని తీసుకుని ఆ కుండలో వేశాడు. అంతే, అప్పటివరకు విషంగా చేదుగా ఉన్న ఆ కూర రుచికరమైన ఆహారంగా మారిపోయింది. దేవుడు ఆ మరణాన్ని జీవంగా మార్చేశాడు. ఒకడు బాల్షాలీసా నుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా తెచ్చాడు. అక్కడున్నది 100 మందికి పైగా జనం. ఎలీషా తన సేవకుడితో దీన్నందరికీ వడ్డించు అన్నాడు. సేవకుడు ఆశ్చర్యపోయి, ఇంత తక్కువ ఆహారం 100 మందికి ఎలా సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఎలీషా, నువ్వు వడ్డించు, యెహోవా సెలవిచ్చున్నదేమనగా వారు తినగా మిగులును అని చెప్పాడు. నిజంగానే ఆ కొద్ది ఆహారాన్నే అందరూ తృప్తిగా తిన్నారు. ఇంకా మిగిలింది కూడా. మీ దగ్గర కోట్లకు కోట్లు ఆస్తి ఉండొచ్చు. ఒక దేశాన్ని శాసించే అధికారం ఉండొచ్చు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టేంత పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. కాని రాత్రి ఇంటికి వెళ్ళాక ఎవరికీ చెప్పుకోలేని ఒక భయంకరమైన రోగం మిమ్మల్ని తినివేస్తుంటే ఆ ఆస్తి, ఆ అధికారం మీకు సంతోషాన్నివ్వగలవా? సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు ఒక మహావీరుడు నైమాను. ఇతను సిరియా దేశానికి సైన్యాధిపతి. మామూలువాడు కాదు, మహాపరాక్రమశాలి. దేవుడు ఇతని ద్వారానే సిరియాకు ఎన్నో విజయాలిచ్చాడు. కాని అతడు కుష్ఠురోగి. బయట ప్రపంచానికి అతను హీరోనే. కాని ఆ కవచం లోపల కుళ్ళిపోతున్న శరీరం అతన్ని వేధిస్తోంది. ఏ డాక్టర్లు, ఏ మందులు అతన్ని బాగు చేయలేకపోయాయి. అయితే నైమాను ఇంట్లో ఇశ్రాయేలు దేశం నుండి బందీగా తేబడిన ఒక చిన్న పాప పనిచేస్తూ ఉండేది. ఆ పాప నైమాను భార్యతో ఒక మాట చెప్పింది. అమ్మగారు, మా యజమానుడు షోమ్రోనులో ఉన్న దైవజనుడు అంటే ఎలీషా దగ్గరికి వెళితే బాగుండును. ఆయన ఖచ్చితంగా ఈ రోగాన్ని బాగుచేస్తాడు అని చెప్పింది. చూశారా, ఒక చిన్న పాప విశ్వాసం ఒక మహావీరుణ్ణి కదిలించింది. వెంటనే నైమాను రాజు దగ్గర అనుమతి తీసుకుని భారీ ఎత్తున వెండి, బంగారం, బట్టలు తీసుకుని ప్రవక్త అయిన ఎలీషా ఇంటి ముందు రథాలతో దర్జాగా నిలబడ్డాడు. నైమాను ఏమనుకున్నాడు? నేను ఇంత పెద్ద అధికారిని కదా, ఎలీషా పరుగున బయటకు వచ్చి నాకి దండం పెట్టి నా గాయాల మీద చెయ్యి ఊపి మంత్రం వేసి బాగుచేస్తాడు అనుకున్నాడు. కాని జరిగింది వేరు. ఎలీషా కనీసం బయటకు కూడా రాలేదు. తన పనివాడిని పంపి, నువ్వు వెళ్లి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చెయ్యి, అప్పుడు శుద్ధుడవవుతావు అని చెప్పి పంపించేశాడు. ఈ మాట వినగానే నైమానుకు ఎక్కడలేను కోపం వచ్చింది. ఏంటి, నేను ఇంత దూరం వస్తే నన్ను నదిలో మునగమంటాడా? మా సిరియాలో ఉన్న అబానా, ఫర్ఫరు నదులు ఈ బురదనీళ్ల యోర్దాను నది కంటే గొప్పవి కావా? అక్కడ స్నానం చేస్తే పోయేదానికి ఇంత దూరం రావాలా అని అహంకారంతో వెనక్కి తిరిగాడు. ఇక్కడ నైమాను సమస్య రోగం మాత్రమే కాదు, అతని గర్వం. దేవుని అద్భుతం పొందడానికి అతని గర్వం అడ్డొస్తోంది. అప్పుడు నైమాను సేవకులు తెలివైన సలహా ఇచ్చారు. అయ్యా, ప్రవక్త ఏదైనా కష్టమైన పని చెప్తే చేసేవారే కదా, సులభమైన పనే కదా చేయమన్నాడు, చేసి చూడండి అని బ్రతిమాలారు. నైమాను తన గర్వాన్ని పక్కన పెట్టాడు. యోర్దాను నదిలోకి దిగాడు. 1, 2, 3, 6 సార్లు మునిగినా ఏ మార్పూ లేదు. కాని 7వసారి మునిగి బయటకు రాగానే అద్భుతం జరిగింది. అతని శరీరం ఒక పసిపిల్లవాడి దేహంలా మారిపోయింది. కుష్టు మొత్తం మటుమాయమయ్యింది. నైమానుకు స్వస్థత వచ్చింది నదినీళ్ల వల్ల కాదు, దేవుని మాటకు లోబడడం వల్ల.
మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పే మార్గాలు మనకు అర్థం కాకపోవచ్చు, లేదా చిన్నవిగా అనిపించవచ్చు. ప్రార్థన చేస్తే సమస్య పోతుందా, క్షమిస్తే మనశ్శాంతి దొరుకుతుందా అని మనం అనుమానిస్తాం. కాని ఎప్పుడైతే నయమానులా మన గర్వాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడతామో అప్పుడే మన జీవితంలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి. నయమాను కృతజ్ఞతతో ఇచ్చిన బహుమానాలను ఎలీషా నిరాకరించాడు. ఎందుకంటే దేవుని కృప వెలకట్టలేనిది అని చూపించడానికి. కాని ఎలీషా సేవకుడైన గేహజీ దృష్టి ఆ సంపద మీద పడింది. అతననుకున్నాడు, నా యజమానుడు వదిలేశాడు, కాని నేను దీనిని వదులుకోను అని. వెంటనే నయమాను వెనుక పరుగెత్తి లేని అవసరాన్ని కల్పించి అబద్ధం చెప్పి వెండిని, వస్త్రాలను తెచ్చుకున్నాడు. గేహజీ తిరిగి వచ్చినప్పుడు ఎలీషా అడిగిన ప్రశ్న చాలా లోతైనది. ద్రవ్యమును సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఎంత ఆలోచించాల్సిన ప్రశ్న! ఒకవైపు అన్యుడైన నయమాను దేవుణ్ణి తెలుసుకుంటుంటే, దేవుణ్ణి ఎరిగిన గేహజీ ధనం వైపు చూస్తున్నాడు. ఫలితం, నయమాను వదిలివెళ్లిన కుష్ఠురోగం గేహజీకి అంటుకుంది. నయమాను తన గర్వాన్ని వదిలి స్వస్థత పొందాడు. గేహజీ తన నీతిని వదిలి రోగాన్ని పొందాడు. ఎలీషా దగ్గర శిష్యులు పెరిగిపోవడంతో వాళ్లు ఉండే ఇల్లు సరిపోవడం లేదు. అందుకే వాళ్లు యోర్దాను నడి దగ్గరకు వెళ్లి చెట్లు నరికి ఇల్లు కట్టుకుందామనుకున్నారు. పని జోరుగా సాగుతోంది. ఇంతలో ఒక శిష్యుడు చెట్టు నరుకుతుండగా గొడ్డలిపిడిలో నుండి ఇనుము ఊడిపోయి నదిలో పడిపోయింది. ఆ శిష్యుడు భయంతో ఎలీషాతో, అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చుకున్నదే అని అరిచాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా కంగారుపడలేదు. ఎక్కడ పడింది అని అడిగి ఒక కర్రను నరికి ఆ నీటిలో వేశాడు. బరువైన ఇనుము తేదికైన ఆకులాగా నీటిపైకి తేలింది. ఆ కాలంలో సిరియారాజు ఇశ్రాయేలు మీద యుద్ధం ప్రకటించి రహస్యంగా ఎత్తుగడలు వేసేవాడు. పలానా చోట మాటు వేద్దాం, ఇశ్రాయేలు రాజును పట్టుకుందాం అని ప్లాన్ చేసేవాడు. కాని ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలు రాజుకు ముందే సమాచారం అందేది. అతడు కప్పించుకునేవాడు. సిరియారాజు మనలో ద్రోహి ఉన్నాడు అని తన సేవకులను అనుమానించాడు. అప్పుడొక సేవకుడు చెప్పిన సమాధానం, రాజా, మనలో ద్రోహి లేడు, కాని ఇశ్రాయేలులో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. నీ అంతరంగ గదిలో నీవు చెప్పుకునే మాటలు కూడా దేవుడు అతనికి తెలియజేస్తాడు. ఎలీషానే అసలు సమస్య అని తెలుసుకున్న సిరియారాజు అతన్ని పట్టుకోవడానికి ఒక భారీ సైన్యాన్ని, గుర్రాలను, రథాలను దోతాను పట్టణానికి పంపాడు. రాత్రికి రాత్రే ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక్క దైవజనుణ్ణి పట్టుకోవడానికి రాజు ఒక సైన్యాన్ని పంపాడు. ఉదయాన్నే లేచిన ఎలీషా పనివాడు చుట్టూ ఉన్న శత్రు సైన్యాన్ని చూసి భయంతో వణికిపోయాడు. అయ్యో నా ఏలినవాడా, మన గతి ఏమవుతుంది అని కేకలు వేశాడు. ఇది భౌతిక దృష్టి. సమస్యను చూసి భయపడటం సహజం. కాని ఎలీషా స్పందన చాలా భిన్నంగా ఉంది. ఆయన 2 మాటలు చెప్పాడు. భయపడకుము, వారి పక్షమునున్న వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులు. వెంటనే ఎలీషా ఒక ప్రార్థన చేశాడు. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్లను తెరువుము. వెంటనే దేవుడు ఆ పనివాని కళ్ళు తెరిచాడు. అప్పుడతనికి ఏం కనిపించింది? ఆ పర్వతం నిండా ఎలీషా చుట్టూ అగ్నిగుర్రాలు, అగ్ని రథాలు నిండి ఉన్నాయి. భౌతిక సైన్యం కంటే దేవుని అదృశ్య సైన్యం ఎంతో శక్తివంతమైనది. మన కష్టకాలంలో మనం ఒంటరివారం కాదు. దేవుని సైన్యం మనకు కాపుదలగా ఉంది. ఎలీషా ప్రార్థన చేయగా ఆ సైన్యమంతా అంధత్వంతో మొట్టబడింది. ఎలీషా వారిని నేరుగా షోమరును నగరానికి నడిపించాడు. అక్కడ వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు ఇశ్రాయేలు సైన్యం మధ్యలో చిక్కుకున్నారు. ఇశ్రాయేలు రాజు వారిని చంపడానికి అనుమతి అడిగాడు. కాని ఎలీషా, వీరిని చంపవద్దు, వీరికి అన్నపానీయములు ఇచ్చి పంపించివేయండి అని ఆజ్ఞాపించాడు. కత్తితో గెలవలేని శత్రువును ప్రేమతో గెలిచారు. ఆ విందు తిన్న తర్వాత సిరియా సైన్యం సిగ్గుపడి తిరిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత చాలా కాలం వారు దండెత్తి రాలేదు. సిరియా రాజైన బెన్హదదు తన సైన్యాన్నంతటినీ సమకూర్చుకుని ఇశ్రాయేలు రాజధాని అయిన సమరయ పట్టణాన్ని ముట్టడించాడు. ఈ ముట్టడి ఎంత భయంకరంగా మారిందంటే, బయటనుండి పట్టణంలోకి ఏ ఆహారం రాక లోపల ఉన్నవారు బయటకు వెళ్లలేక తీవ్రమైన కరువులో చిక్కుకున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక గాడిద తల 80 వెండి నాణాలకు అమ్ముడవుతోంది. కేవలం పావుసేరు పావురాల రెట్ట 5 వెండి నాణాలకు అమ్ముడవుతోంది. ఒకరోజు ఇశ్రాయేలు రాజు యెహోరాము
పట్టణపు గోడమీద నడిచి వెళ్తుండగా ఒక స్త్రీ అతన్ని చూసి, రాజా, నాకు న్యాయం చెయ్యండి అని ఆక్రమించింది. రాజు నిస్సహాయంగా, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేనెలా చేయగలను? నా దగ్గర ధాన్యమూ లేదు, ద్రాక్షారసమూ లేదు అన్నాడు. కాని ఆమె ఏడుపు ఆగలేదు. నీ బాధేమిటి అని రాజడిగాడు. అప్పుడా స్త్రీ చెప్పిన మాటలు రాతి గుండెనైనా కరిగించేలా ఉన్నాయి. ఈమె నాతో, ఈరోజు మనం నీ కొడుకును చంపి తిందాం, రేపు నా కొడుకును తిందాం అని ఒప్పందం చేసుకుంది. ఆకలి తట్టుకోలేక నా కొడుకును వండుకొని తిన్నాము. కాని మరుసటి రోజు నేను నీ కొడుకును తీసుకురా అని అడిగితే ఆమె తన కొడుకుని దాచిపెట్టింది. ఈ మాటలు విన్న రాజు గుండె పగిలింది. అతను తన వస్త్రములను చింపుకున్నాడు. జనులు చూస్తుండగా అతని రాజవస్త్రాల లోపల గోనెపట్ట, సంతాపవస్త్రం ఉండటం వారు గమనించారు. ఈ ఘోరానికి కారణం ప్రవక్త అయిన ఎలీషాయే అని భావించి రాజు అతనిని చంపమని ఆజ్ఞాపించాడు. రాజు పంపిన దూత రాకముందే దేవుని ప్రవక్త అయిన ఎలీషా తన ఇంట్లో పెద్దలతో కూర్చుని ఉన్నాడు. రాజు మరియు అతని సైన్యాధిపతి అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఎలీషా దేవుని మాటను ఇలా ప్రకటించాడు. రేపు ఈ సమయానికి సమరయ ద్వారప్రాంతంలో ఒక సేరు సన్నని పిండి కేవలం 1 వెండి నాణేనికి, 2 సేర్ల యవలు 1 వెండి నాణేనికి అమ్మబడతాయి. ఇది యెహోవా వాక్కు. ఇది విన్న రాజు చేతికింద ఉన్న అధికారి, సైన్యాధిపతి ఎలీషాను ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. యెహోవా ఆకాశానికి కిటికీలు తెరిచినా ఇది జరుగుతుందా? దానికి ఎలీషా గంభీరంగా బదులిచ్చాడు. నీ కళ్ళారా దానిని చూస్తావు, కాని నీవు దానిని తినవు. అదే సమయంలో సమరయ ద్వారం బయట 4 కుష్ఠురోగులు ఉన్నారు. వారు తమలో తాము ఇలా అనుకున్నారు, మనం ఇక్కడ కూర్చుంటే ఆకలితో చస్తాం, పట్టణంలోకి వెళితే అక్కడా కరువుతో చస్తాం. దీనికంటే సిరియనుల దండులోకి వెళ్దాం. వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం, చంపితే చస్తాం. అలా నిర్ణయించుకుని వారు చీకటి పడుతుండగా సిరియనుల పాళెం వైపు బయల్దేరారు. వారక్కడికి చేరుకునేసరికి ఒక వింత జరిగింది. పాళెంలో ఒక్క సైనికుడు కూడా లేడు. ఆ రాత్రి ప్రభువు సిరియనుల సైన్యానికి రథముల ధ్వనిని, గుర్రముల ధ్వనిని, గొప్ప సైన్యం వస్తున్న శబ్దాన్ని వినిపించేలా చేశాడు. ఇశ్రాయేలు రాజు మనపైకి హిత్తీయుల రాజులను, ఐగుప్తు రాజులను కూలికి పిలిపించాడు అని సిరియనులు భయభ్రాంతులయ్యారు. ప్రాణభయంతో తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను, సమస్త సంపదను ఉన్నది ఉన్నట్లుగానే వదిలేసి పారిపోయారు. కుష్ఠురోగులు ఒక గుడారంలోకి వెళ్లి తిని, త్రాగి అక్కడ ఉన్న వెండి, బంగారం, వస్త్రాలు తీసుకుని దాచిపెట్టారు. తర్వాత మరో గుడారానికి వెళ్లి అలాగే చేశారు. అప్పుడు వారి అంతరాత్మ వారిని హెచ్చరించింది. మనం చేస్తున్నది తప్పు. ఇది శుభవర్తమానం చెప్పాల్సిన రోజు. మనం మౌనంగా ఉండి తెల్లవారే వరకు వేచి చూస్తే మనకు శిక్ష కలుగుతుంది. పదండి, వెళ్లి రాజుగారికి ఈ వార్త చెబుదాం. కుష్ఠురోగులు పట్టణపు ద్వారపాలకులను పిలిచి, మేము సిరియనుల పాళెంలోకి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు. గుర్రాలు కట్టేసి ఉన్నాయి, గుడారాలు అలాగే ఉన్నాయి అని చెప్పారు. ఈ వార్త రాజు చెవిన పడింది. రాజు నిద్రలేచి ఇది శత్రువుల పన్నాగమని అనుమానించాడు. వారు మనకు ఆకలిగా ఉందని తెలుసుకొని మనం బయటకు రాగానే పట్టుకోడానికి పొలాల్లో దాక్కుని ఉంటారు అని అన్నాడు. అప్పుడొక సేవకుడు మిగిలి ఉన్న గుర్రాలలో 5 తీసుకొని కొంతమందిని పంపి చూద్దామని సలహా ఇచ్చాడు. రాజు అంగీకరించాడు. వారు యోర్దాను నది వరకు వెళ్లి చూశారు. దారి పొడవునా సిరియన్లు పారిపోతూ పారవేసిన వస్త్రాలు, ఆయుధాలు పడి ఉన్నాయి. దూతలు తిరిగి వచ్చి రాజుకు ఈ విషయం చెప్పారు. అప్పుడు ప్రజలందరూ ఒక్కసారిగా సిరియనుల పాళెం మీద పడి దోచుకున్నారు. ఆహారం సమృద్ధిగా దొరికింది. ఎలీషా చెప్పినట్టే జరిగింది. 1 సేరు సన్నని పిండి 1 వెండి నాణానికి, 2 సేర్ల యవలు 1 వెండి నాణానికి అమ్మబడ్డాయి. రాజు ఆ ద్వారం దగ్గర బందోబస్తు చూడ్డానికి దేవుని ప్రవచనాన్ని ఎగతాళి చేసిన ఆ అధికారినే నియమించాడు. జనం ఆహారం కోసం ఎగబడి వెళుతుండగా ఆ తొక్కిసలాటలో ఆ అధికారి క్రిందపడిపోయాడు. ప్రజలు అతనిని తొక్కుకుంటూ వెళ్లగా అతను అక్కడికక్కడే మరణించాడు. దైవజనుడు చెప్పిన మాటే నిజమైంది. నీవు కళ్ళారా చూస్తావుగాని తినవు. నిరాశలో ఉన్న 4 కుష్ఠురోగుల ద్వారా దేవుడు ఒక దేశాన్ని రక్షించాడు. అలాగే దేవుని మాటను శంకించిన వారికి కలిగే పర్యవసానాన్ని కూడా ఈ చరిత్ర హెచ్చరిస్తోంది. ఎలీషా ప్రవక్త ద్వారా కుమారుణ్ణి తిరిగి పొందిన షూనేమీయురాల్ని మీకు గుర్తుండే ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో 7 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు రాబోతోందని ఎలీషా ఆమెను హెచ్చరిస్తాడు. ఆమె తన కుటుంబంతో ఫిలిష్తీల దేశానికి వెళ్లిపోతుంది.
7 సంవత్సరాల తర్వాత కరువు ముగిశాక ఆమె తిరిగి ఇశ్రాయేలుకు వస్తుంది. కాని ఆమె భూములు, ఆస్తి వేరేవారి ఆధీనంలో ఉంటాయి. తన ఆస్తి తనకిప్పించమని మనవి చేయడానికి ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయానికి ఎలీషా సేవకుడైన గేహాజీతో రాజు మాట్లాడుతుంటాడు. ఎలీషా చేసిన గొప్ప కార్యాలేంటి అని రాజు అడగ్గా గేహాజీ, రాజా, ఎలీషా చనిపోయిన ఒక బాలుడిని బ్రతికించాడు అని చెబుతుంటాడు. ఆశ్చర్యకరంగా గేహాజీ ఆ మాట చెబుతుండగానే ఆ బాలుడి తల్లి షూనేమీయురాలు రాజు సభలోకి ప్రవేశిస్తుంది. గేహాజీ ఉత్సాహంగా, రాజా, నేను చెప్పిన స్త్రీ ఈమె, బ్రతికింపబడిన బాలుడు ఈమె కుమారుడే అని అరుస్తాడు. దేవుని టైం మేనేజ్మెంట్ చూశారా? రాజు ఆశ్చర్యపోయి ఆమెకు రావలసిన భూమిని, ఆ 7 సంవత్సరాల పంటను వడ్డీతో సహా తిరిగి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఎలీషా దమస్కు నగరానికి వెళ్తాడు. సిరియారాజు బెన్హదాద్ జబ్బుపడి ఉంటాడు. దేవుని మనిషి వచ్చాడని తెలిసి రాజు తన సేవకుడైన హజాయేలును పిలిచి, నా జబ్బు తగ్గుతుందా అని ఎలీషాను అడుగు అని పంపిస్తాడు. హజాయేలు ఎలీషా దగ్గరికి వెళ్లినప్పుడు ఎలీషా ఒక విచిత్రమైన జవాబిస్తాడు. రాజు ఈ జబ్బు నుండి కోలుకుంటాడు, కాని అతడు ఖచ్చితంగా చనిపోతాడు అని చెబుతాడు. అంతేకాదు, ఎలీషా హజాయేలు వైపు తీక్షణంగా చూసి ఏడవడం మొదలుపెడతాడు. హజాయేలు, ఎందుకు ఏలుస్తున్నారు అని అడగ్గా ఎలీషా ఇలా అంటాడు, నీవు భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు చేయబోయే కీడు నాకు తెలుసు. నీవు వారి కోటలను తగులుబెడతావు, వారిని చంపుతావు అని భవిష్యత్తును దర్శిస్తాడు. హజాయేలు తిరిగి వెళ్లి రాజుతో మీరు కోలుకుంటారు అని అబద్ధం చెబుతాడు. కాని మరుసటి రోజు ఒక దుప్పటిని నీళ్లల్లో ముంచి రాజు ముఖం మీద అదిమిపట్టి ఊపిరాడకుండా చంపేస్తాడు. ఆ తర్వాత హజాయేలు రాజవుతాడు. ప్రవక్త అయిన ఎలీషా తను శిష్యుణ్ణి పంపి యెహూను ఇశ్రాయేలు రాజుగా రహస్యంగా అభిషేకిస్తాడు. ఆహాబు కుటుంబాన్ని మరియు బయలు ఆరాధనను నాశనం చేయడమే దేవుడతనికిచ్చిన పని. యెహూ బయటకు వచ్చి ఈ విషయం చెప్పగాని సైన్యాధిపతులందరూ బూరలు ఊది యెహూయే రాజు అని ప్రకటించారు. ఎలీషా మరణశయ్యపై ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు యోవాషు అతనిని చూడటానికి వచ్చాడు. సిరియాపై విజయానికి సూచనగా బాణం వేయమని ఎలీషా చెప్పాడు. ఆ తర్వాత బాణాలతో నేలమీద కొట్టమని చెప్పగా యోవాషు కేవలం 3 సార్లు మాత్రమే కొట్టి ఆగిపోయాడు. దీనివల్ల కోపగించిన ఎలీషా, నీవు 5-6 సార్లు కొట్టి ఉంటే సిరియాను పూర్తిగా జయించేవాడివి, ఇప్పుడు కేవలం 3 సార్లు మాత్రమే గెలుస్తావు అని ప్రవచించాడు. ఎలీషా మరణించి పాతిపెట్టబడ్డాడు. కొంతకాలం తరువాత కొందరు ఒక శవాన్ని పాతిపెట్టడానికి వెళుతుండగా శత్రువుల గుంపు రావడం చూసి భయంతో ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పడవేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి లేచాడు. ఎలీషా జీవితం మరియు ఆయన చేసిన అద్భుతాలు దేవుని శక్తికి, అచంచలమైన విశ్వాసానికి గొప్ప నిదర్శనం. దేవుడు తన సేవకుల ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడని ఆయన జీవితం రుజువు చేస్తోంది. కాబట్టి మనం కూడా ఎలీషా వలె దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచి దేవుని ఆత్మశక్తిని కోరుకుంటూ మన జీవితాల ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం.